వక్ఫ్ చట్ట సవరణ అవసరం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ భూముల్ని వాళ్ళు కాపాడుకుంటే వక్ఫ్ కోసం రాసిన భూములో వక్ఫ్ కోసం ఇవ్వబడిన భూములను పరిరక్షించుకుంటుంటే ఎవ్వడికి అభ్యంతరం లేదు. ఈవెన్ వాళ్ళల్లోనే ముస్లింలోనే అనేక మంది వక్ఫ్ భూములు దుర్వినియోగం అవుతున్నాయి, వక్ఫ్ ఆస్తులు నాశనం చేసేస్తున్నారు, వక్ఫ్ ఆస్తులు వీళ్ళు తినేస్తున్నారంటూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద విపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణ చేయడం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడే రక్షణ లేదన్నట్టు. అది ఒక ఎత్తు అయితే వాళ్ళ దాన్ని పరిరక్షించుకోవడం కోసం వాళ్ళు ఒక వ్యవస్థ ఇస్తే ఆ వ్యవస్థ వచ్చి ఇంకొక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థల్లో ఏలుబెట్టి వాళ్ళ భూములు లాగేసుకుంటున్నారు, వాళ్ళది అదేమంటే నోటి మాటతో ఎప్పుడో రాసి ఇచ్చారన్నటువంటి పేరుతో లాక్కుంటున్నారు అనడానికి సజీవ సాక్ష్యం చివరికి కోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి అంశం. షాహీ ఈద్గా సమీపంలో ఉన్నది DDA పార్క్, అంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ పార్క్ అనమాట. దీని కేసులో ఢిల్లీ హైకోర్టు భారీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఈ పార్క్ వైశాల్యం 13,000 చదరపు మీటర్లు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆస్తిగా దీన్ని వక్ఫ్ బోర్డు అంటే వక్ఫ్ బోర్డు తమ ఆస్తి అని దాన్ని తోసిపుచ్చినటువంటి ఢిల్లీ హైకోర్టు వక్ఫ్ బోర్డు దావాని తిరస్కరించింది. షాహీ ఈద్గా సమీపంలో ఉన్నటువంటి భూమి మీద నిర్ణయం తీసుకున్న వెంటనే DDA MCD అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విగ్రహ ప్రతిష్టాపన పనులను ప్రారంభించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈద్గా చుట్టూ భారీ పోలీస్ మరియు పారామిలిటరీ బలగాలు పెట్టాల్సి వచ్చింది. వాస్తవంగా మహారాణి లక్ష్మీబాయి ఒకనాడు కేటాయించినటువంటి భూమిని అది వక్ఫ్ భూమి అన్నటువంటి పేరుతో లాక్కునే ప్రయత్నం చేస్తే చివరికి ఢిల్లీ కోర్టు స్పందించాల్సి వచ్చింది.